హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పూల మొక్కలు నాటుకుందాము. 3 రకాల పూల మొక్కలు నాటుకుందాము. గన్నేరు, వింక, మిల్లి, ఈ 3 రకాల పూల మొక్కల్ని ఈరోజు నాటుకుందాము. గన్నేరు మొక్క ఈ బకెట్లో నాటుకుందాము. ఇది రెడ్ గన్నేరు అండి, చూసారా? పింక్ గన్నేరు మన గార్డెన్లో ఉంది. ఈ మొక్కనేసి 6 months అవుతుందండి. బ్రహ్మాండంగా పూలు పూస్తుంది మన గార్డెన్లో. ఈ మొక్క రెడ్ గన్నేరు పూలు కూడా పూయిద్దాము మన గార్డెన్లో. ఈ బకెట్ 3 రకాలతో నింపానండి. గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్, మట్టితో నింపానండి. 3 రకాలతో నింపాను. నింపి కూడా 2 నెలలు అవుతుంది. ఈ బకెట్లో వేద్దామండి రెడ్ గన్నేరు మొక్కని. ఈ పింక్ గన్నేరు కూడా నేను అలాగే నాటానండి. 3 రకాలు వేసి బకెట్ నింపానండి. లేయర్గా వేసి బకెట్ నింపాను. నింపిన తర్వాతనే ఈ పింక్ గన్నేరు మొక్కని నాటాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో పూలు. నేను ఇంకా రోజు కోస్తానండి పూజ కోసం. ఉదయాన్నే కోస్తాను కొన్ని పూలే ఉంటాయి మొక్కకి. ఇది కూడా అలాగే నింపానండి 3 రకాలతో. గార్డెన్ వేస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ బాగా బలము. ఇది అసలు ఎలా ఉందో కూడా చూద్దాం ఇప్పుడు. మొత్తం కంపోస్ట్ అయిందా లేదా సగమే అయిందా చూద్దాము. తీసి చూపిస్తా మీకు. చూసారా, లోపలికి తీస్తున్నానండి. లోపల నుంచి తీస్తున్నా మట్టిని. మొత్తం కంపోస్ట్ అయిపోయిందండి. 2 నెలలు అవుతుంది కదా బకెట్ నింపి. అస్సలు లేవండి ఆకులు కానీ, కిచెన్ వేస్ట్ కానీ ఏమీ లేవు. మొత్తం కంపోస్ట్ అయిపోయింది. ఇంకా ఈ మట్టిలో మనం గన్నేరు మొక్కను నాటుకుందాము. ఫస్ట్ కొంచెం మట్టి తీద్దామండి. మొక్క పెట్టిన తర్వాత పోద్దాము. మీకు లోపల దాకా చూపిస్తాను ఎంత బాగా కంపోస్ట్ అయిందో. మొత్తం అయిపోయిందండి. చూసారా ఎంత బాగైందో. 2 నెలలకి పూర్తిగా కంపోస్ట్ అయిపోతుందండి. మట్టిలో కలిసిపోతుంది. గార్డెన్ వేస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ. మొక్కకి చాలా బలం అండి మనం మొక్కను నాటుకుంటే. నేను మన గార్డెన్లో మొక్కలన్నీ అలాగే నాటానండి. నేను అలాగే నింపి పెడతాను. మొక్కలు తీసుకొచ్చినప్పుడు ఇంకా అలాగే నాటేస్తాను వాటిల్లో. ఇంకా బాగా పూలు పూస్తాయి పూల మొక్కలు అయితే. చూసారా అసలు ఎలా అయిందో కంపోస్ట్. ఎక్కడా కనపడట్లేదండి గార్డెన్ వేస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ. చాలా బాగా అయింది కంపోస్ట్. ఇంకా మొక్కను పెట్టేద్దాము బకెట్లో. ఇంకా మొక్కని డిస్టర్బ్ చేయకుండా ఇలాగే పెట్టేసేద్దాము. మధ్యలో పెట్టాలండి. ఇంకా చుట్టూ మట్టి పోసేద్దాము.
మనం బకెట్ నింపాం కదండి, ఇంక అదే సరిపోయింది మొక్కకి. ఇంకా వేరే మట్టి పోయాల్సిన పనే లేదు. ఇలా నాటుకోవాలండి. మొక్కల్ని నాటుకుంటే ఇలా నాటితే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉండడమే కాకుండా పూల మొక్కలు అయితే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. చామంతి కొమ్మలు కూడా నేను అలాగే నాటానండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో చామంతి పూలు మన గార్డెన్లో. మనము కొమ్మలు నాటుకోవాలన్నా, విత్తనాలు నాటాలన్నా, లేదా మొక్కలు నాటాలన్నా ఇలా నాటితే బాగా వస్తాయండి మొక్కలు. మన గార్డెన్ కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్లో, ఎందుకంటే మొక్కలు పచ్చగా ఉంటాయి కాబట్టి. నాటానండి గన్నేరు మొక్కని. ఇంకా మిగతా మొక్కల్ని కూడా నాటుదాము. గన్నేరు మొక్క నాటేసామండి. ఇంకా మిల్లి, వింకా నాటుకుందాము. ఈ 2 మొక్కల్ని ఈ 2 బకెట్లలో నాటుకుందాము. ఈ బకెట్లో మిల్లి నాటుదాము. డ్రైనేజ్ బాగుండాలండి, డ్రైనేజ్ ఇంపార్టెంట్. అడుగు భాగంలో రోహి వేస్తున్నా. ఇంకా మట్టి పోసేస్తున్నానండి నిండుగా. ఇంకా మొక్క పెట్టాక పోసేద్దామండి. ఐదు మొక్కలు ఉన్నాయండి మిల్లి. 5 మొక్కల్ని ఒకే బకెట్లో నాటేద్దాము. ఇంకా పుషీగా పెరుగుతుంది. ఈ ఫ్లవర్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయండి, మిల్లీ ఫ్లవర్స్. మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఫుల్ రెడ్ కలర్ అండి, రెండవది కనకాంబరం కలరు, నిండు కనకాంబరం కలరు. 2 కలర్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయండి, వైట్ కూడా ఉంటుంది. ఇవి కొమ్మేసినా కానీ బతుకుతుందండి, ఈజీగా బతుకుతుంది. మనం నాటే మొక్కలకి వేర్లు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కలిపి నాటుదాము. ఇదిగోండి వేర్లు. వేర్లు కూడా అవసరం లేదండి, కొమ్మ నాటితే ఈజీగా బతుకుతుంది మిల్లి. చూసారా ఫ్లవర్ ఉంది దీనికి. ఇంక పెట్టేసేద్దాము. చాలా ఈజీగా బతుకుతుందండి ఈ మొక్క అయితే. మట్టిని మంచిగా కలిపి మట్టిలో అన్ని రకాలు వేసి ఈ మొక్కను నాటితే మొక్క నిండా పూలు వస్తాయండి. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. మన గార్డెన్ చూడటానికి అందంగా ఉంటుంది ఈ ఫ్లవర్స్తో. ఇంకా చుట్టూ మట్టి పోద్దాము. నేను ఎక్కువ పూల మొక్కలు వేస్తూ ఉంటానండి. పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ వేస్తుంటాను. ఈ సంవత్సరమేనండి కూరగాయ మొక్కలు, ఆకుకూర మొక్కలు ఎక్కువ వేసింది ఈ సంవత్సరమే.
ప్రతి సంవత్సరం మాత్రం పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ వేస్తాను. ఈ సంవత్సరం అన్ని రకాల మొక్కలు వేసాను. గార్డెన్ కూడా నిండిపోయిందండి, టెర్రస్ కూడా. మిల్లీ నాటేసానండి, ఇంకా వింకా నాటుకుందాము. ఈ బకెట్లో వింకా నాటుదామండి. చూడండి, డ్రైనేజ్ బాగుండాలి. అడుగు భాగంలో రోహి వేస్తున్నా. నిండుగా మట్టి పోసేస్తున్నా. మట్టి సరిపోలేదండి, మట్టి తీసుకొస్తాను. మట్టి తీసుకొచ్చానండి, ఇంకా మొక్క పెట్టి మట్టి పోద్దాము. ఇదిగోండి వింకా, పింక్ కలర్ వింకా అండి. ఇది మన గార్డెన్లో ఎక్కువ పింక్ కలరు వైటే ఉన్నాయండి. రెడ్ కలర్ వింకా మాత్రం బుజ్జి గార్డెన్లో ఉంది, కింద ఉంది. ఇప్పుడు ఈ వింకాని నాటుదాము. మొక్కని పెట్టేస్తున్నా. చుట్టూ మట్టి పోద్దాము. చూడండి వింకా ఎంత హెల్దీగా ఉందో. మొక్క నిండా పూలు ఉన్నాయి, ఇంకా బాగా పూస్తుందండి. మనం మట్టిని కూడా అన్ని రకాలు వేసి కలిపి నాటుతున్నాం కాబట్టి ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి. చుట్టూ పోసేస్తున్నా మట్టిని. ఇంకా నాటిన తర్వాత మనం టమాటాలు, పుదీనా హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా గన్నేరు మొక్కకి, వింకాకి, మిల్లీకి వాటర్ ఇచ్చేద్దాము. వాటర్ ఇచ్చిన తర్వాత మనం ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాము. మనం నాటుకున్న పూల మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. గన్నేరు మొక్కకి వాటర్ ఇస్తున్నా. వింకాకి, మిల్లీకి వాటర్ ఇస్తున్నాను. టమాటాలని హార్వెస్ట్ చేసుకుందాము. చూసారా మన టమాటా మొక్కలు ఎలా ఉన్నాయో? చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో, పచ్చి టమాటాలు గుత్తులు గుత్తులే ఉన్నాయండి. ఇవన్నీ టమాటా మొక్కలే. కాయలు బరువై కింద పడిపోయినాయండి మొక్కలన్నీ. కోసుకుందాము టమాటాలని.
ఇక్కడ ఉన్నాయి 2. ఇవి దోరగా ఉన్నాయండి, ఇవి కూడా కోసేద్దాము, పండుతాయి అవే. చూసారా ఎన్ని వచ్చాయో టమాటాలు. రోజు ఇన్ని వచ్చినా కానీ చాలండి మనకి, మన కర్రీస్లోకి సరిపోతాయి. చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయో. పుదీనా కూడా హార్వెస్ట్ చేసుకుందాము. టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాము, ఇంకా పుదీనా హార్వెస్ట్ చేద్దాము. చూడండి పుదీనా టబ్బు నిండా ఉంది. ఇదంతా హార్వెస్ట్ చేసుకుందాము. పుదీనా పచ్చడి చేసుకుందామండి మనం. పుదీనా పచ్చడి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఎక్కువ నాన్ వెజ్లో వాడతానండి పుదీనా పచ్చడి, అప్పుడప్పుడు చేస్తాను ఎక్కువ వచ్చినప్పుడు. ఈరోజు చాలా ఉంది కాబట్టి పుదీనా పచ్చడి చేసుకుందాము. టీకి మాత్రం రోజు వాడతామండి పుదీనా టీ, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఇంట్లో ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు పుదీనా టీ చేసుకుని తాగితే చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి మన మనస్సు. అలా ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే మనం పనిలో జాయిన్ అవ్వచ్చు. అంత బాగా పనిచేస్తుంది పుదీనా టీ. చూసారా ఎంత వచ్చేసిందో మనకి పుదీనా. చాలా వచ్చిందండి పుదీనా. ఇవి టమాటాలు. టమాటాలని పుదీనాని తీసుకొని కిందకి వెళ్దాము.